ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. చాలామంది నాయకులు పార్టీలు పెడతారు, రాజకీయాల్లోకి వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. కానీ పూర్తి స్థాయి రాజకీయ నాయకులుగా మాత్రం వాళ్ళు పరిపూర్ణత సాధించరు అన్నది ఒక చర్చ ఉంది. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా అవతరించిన తర్వాతే రాజకీయాలకు వచ్చారు అన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ 14 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో విపక్షంలో ఉన్నప్పటికీ 2024 తర్వాత అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా అవతరిస్తున్నారు, రూపాంతరం చెందుతున్నారు. ఇప్పుడు ఆ పరిపూర్ణ దశకు చేరుకోబోతున్నారు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన చర్చగా ఉంది. ఈ చర్చ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇటీవల భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు, ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడినటువంటి తీరు, ఆ సందర్భంగా తను కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు, ఆ సందర్భంగా తనకు కన్నీళ్లు వచ్చాయి అని చెప్పినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఒక చర్చగా మారాయి. జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీక్ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని జంజీ ఉద్యమం భారీగా ఉవ్వెత్తున లేచినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంగా జంజీ యువత కొంతమంది ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించారని, అవి తనకు చాలా బాధ కలిగించాయని, కన్నీళ్లు తెప్పించాయని భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈ మాటలు వెల్లడించారు. నిజంగానే పవన్ కళ్యాణ్కి పాపం అంత బాధ కలిగిందేమో, అందుకే కన్నీళ్ళు వచ్చాయేమో. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే పవన్ కళ్యాణ్కి అమితమైన ప్రేమ, భక్తి ఇవన్నీ ఉన్నాయి. అధికారంలోకి రాకముందు అంటే 2024 ముందు ఇవన్నీ లేవు. ఆయన అప్పటికే ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని, ఆయన పార్టీ బీజేపీని విమర్శించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. తనకు కన్నీళ్లు తెప్పించేవిగా ఉన్నాయని చెప్పినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఆయన చేసినటువంటి విమర్శలు, ఇవన్నీ మీమ్స్ లాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది, చర్చ జరుగుతున్న అంశం పవన్ కళ్యాణ్ బాధపడటం, కన్నీళ్లు తెచ్చుకోవడం, అవి ప్రధానమంత్రి ముందు చెప్పుకోవడం. ఆంధ్రప్రదేశ్లో అనేక రకమైనటువంటి దుర్ఘటనలు జరిగాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, కాలి బూడిదయ్యారు. ఈ సందర్భాల్లో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్కి కన్నీళ్లు తెప్పించలేదు. కేవలం ప్రధానమంత్రి మీద అసభ్య పదజాలంతో దూషించారని, దూషణలు చేశారని, అవి తనకు కన్నీళ్లు తెప్పించాయని చెప్పడం, ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ బస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇది రాష్ట్ర ప్రజలను కలచివేసినటువంటి అంశం. మరి ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట స్పందించింది లేదు, కన్నీళ్లు పెట్టుకున్నది లేదు. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో మరో ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటనలో 19 మంది
సజీవ దహనమై కాలి బూడిదైపోయారు. రాష్ట్ర ప్రజలు కలచివేసింది. ప్రయాణికులు, అన్ని రకాల ప్రజలు, అంటే రాజకీయ పక్షాలు, విద్యార్థులు, మహిళలు, కుటుంబాలు మొత్తాన్ని కలిసివేసినటువంటి సంఘటన. అంతమంది కాలి బూడిదైపోతే, కుటుంబాలు అల్లాడిపోతుంటే, రోడ్డును పడితే పవన్ కళ్యాణ్కి కన్నీళ్లు మాత్రం రాలేదు. ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగింది. ఆ సందర్భంగా 10 మంది కార్మికులు కాలి బూడిదయ్యారు. కుటుంబాలు రోడ్డును పడ్డాయి. భార్యలు, భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళంతా రోధించినటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మరి ఆ సందర్భంగా అంతమంది ప్రాణాలు కోల్పోయి రోడ్డును పడితే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్కి కన్నీళ్లు మాత్రం రాలేదు. గత ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి భారీ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు అకారణంగా. ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగినటువంటి ఈ దుర్ఘటనలో 6 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహం పొందాలి అని ఆశించి వచ్చినటువంటి భక్తులు శవాలై తేలారు. మరి ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్కి ఎందుకు కన్నీళ్లు రాలేదు అన్న ప్రశ్నలు భారీగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరో భారీ దుర్ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి కేంద్రంగా ఇది తెరపైకి వచ్చింది. కల్తీ పాల దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలు కల్తీ అయి తాగి ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఆ కుటుంబాలైతే ఎంత రోధించాయో, ఎంత ఆవేదన చెందాయో. చిన్నపిల్లలు కల్తీ పాలు తాగి ప్రాణాలు కోల్పోయి, మరి ఈ దుర్ఘటనలో బాధ్యతాయుతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోలేదు, ఇవి తన హృదయాన్ని కలిచివేయలేదా అన్న చర్చ కూడా ఇక్కడ కీలకంగా మారింది. విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయలేక పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంగా విధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో చాలామంది యువతలు 30 మంది జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయలేకపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కూడా రాష్ట్ర ప్రజలను కలిచివేసినటువంటి సంఘటన. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోలేదు అన్న విమర్శలు, చర్చలు కూడా ఉన్నాయి. జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి జంజీ ఉద్యమంలో ఉద్యమకారులు కొంతమంది, 1-2 ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించారని, తనకు కన్నీళ్లు తెప్పించాయని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి అదే నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా 20 మందికి పైగా యువతలు, విద్యార్థులు బాధితులుగా మారారు. ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, రోధించాయి, ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. మరి ఇది బాధించే సంఘటనగా తనకు అనిపించలేదా? తన హృదయాన్ని కలిచివేసే సంఘటనగా ఇది అనిపించలేదా? ఈ దుర్ఘటనపై తన కన్నీళ్లు ఎందుకు రాలేదు, హృదయం ఎందుకు ద్రవించిపోలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఉన్నాయి. మరి అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించడానికి కానీ, జంజీ ఉద్యమం అంత భారీగా ఉవ్వెత్తున లేవడానికి కానీ అసలు కారకులు ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించడానికి కారకులు ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అందువల్లే కదా యువత స్పందించింది, రోడ్లపైకి వచ్చింది. ఆయన ఏమన్నారు? యువత కాక్రోచ్లని, బొద్దింకలని, పారాసైట్లని, పరాన్న జీవులని ఆయన వ్యంగ్యంగా విమర్శించడం, అవి విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఆవేశాలు తెప్పించడం. అందువల్లే కదా వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడింది. మరి ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నిరుద్యోగులని అవమానిస్తూ వ్యంగ్యంగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, ఆయన హృదయం ఎందుకు ద్రవించలేదు, ఆయనకు కన్నీళ్లు ఎందుకు రాలేదు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది. మరి ఈ కన్నీటి రాజకీయాలు ఎందుకు తెరపైకి తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అన్నది మరో కీలకమైనటువంటి చర్చ. కేవలం అధికారం కోసం, ఆధిపత్యం కోసం, సంవత్సరాల తరబడి అధికారంలో ఉండాలి అన్న దురాశతో బీజేపీ పెద్దలు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అనుగ్రహం కోసం, ఆయన మనసులో స్థానం సంపాదించడం కోసం, బీజేపీకి నమ్మిన బంటుగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అన్న విశ్వాసం వాళ్ళలో కలిగించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ కన్నీటి రాజకీయాల వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం, ఎత్తుగడలు ఇవేనా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ.